తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనము సకల జనులందరూ కొట్లాడి నిరుద్యోగులందరూ కొట్లాడి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగుండమై మండితే తెలంగాణ వచ్చిందో ఈరోజు అలాంటి విద్యార్థులకే అన్యాయం జరిగింది. ఆ రోజు ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి తల్లుల కడుపులో తలకాయ పెట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపండి అని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఏడాది లోపలనే నేను భర్తీ చేస్తా అని చెప్పేసి ఏదైతే ఆనాడు రేవంత్ రెడ్డి ఆనాడు తొడగొట్టి నేను నిరుద్యోగుల పక్షాన ఉంటా, ఈ కేసీఆర్ని దింపండి, ఈ కల్వకుంట్ల కొలువులు మీరు తీసేస్తే మీకు కొలువులు వస్తాయన్నాడు. మరి కల్వకుంట్ల పోయినరు, ఈరోజు యనుమల వచ్చిండు. అయినా కూడా నిరుద్యోగులు రోడ్ల మీదే ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు దాదాపు 50 మంది నామినేషన్ వేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అంటే మీరు ఎప్పటికైనా ఇదేనా పాలకుల పంత, ఇదేనా ప్రభుత్వం ఏది మారినా మీ విధానం ఒకటేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరిని నమ్మాలి రాష్ట్రంలో? ఈ తెలంగాణలో ఆ రోజు ఆంధ్రోలు దోపిడీ చేసినారు, ఆంధ్రోలు ఉద్యోగాలు తీసుకుపోయారు, నీళ్లు నిధులు వాళ్ళు పట్టుకుపోయారు అని చెప్పేసి మీరు అన్ని కపట మాటలు కల్లిబొల్లి మాటలు చెప్తే మేము నమ్మి మిమ్మల్ని వాళ్ళ గద్దెలెక్కిస్తుంటే మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు తప్పిస్తే మీ ఇండ్లకే పదవులు వస్తున్నాయి తప్పిస్తే మీకే కాంట్రాక్టులు వస్తున్నాయి తప్పిస్తే ఇవాళ సారాయి నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇవాళ జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చింది కానీ విద్యార్థులకు నోటిఫికేషన్స్ రావట్లేదంటే కనీసం మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ అగ్నిగుండమై మండుతున్నారు. మీరు ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీని తీసుకొచ్చారో ఆ చిక్కడపల్లికి వాళ్ళ మీరు ముఖం చాటేసే పరిస్థితికి వచ్చింది. అంటే కనీసం మీకు అధికారం వస్తే చాలనుకున్నారా? ఇలాంటి మాటలు చెప్తే మీకు ఇంకోసారి ఓట్లు ఎవరేస్తారు? ఇప్పటికైనా మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్స్తామని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లోనే ప్రకటించండి, ఆ నోటిఫికేషన్ ఇవ్వండి. లేదంటే మీకు వచ్చే ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.